యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పల్ రాజ్ కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.